టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణ ట్రస్ట్ ద్వారా 3615 ఆలయాల నిర్మాణంతో పాటుగా పలు ఆలయాల పునర్నోద్ధరణ చేపట్టినట్టు టీటీడీ అధికారులు ప్రకటించారు. తిరుమలలోని టీటీడీ పరిపాలన భవనంలో ఆలయాల నిర్మాణంపై సమీక్ష నిర్వహించిన ఈవో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు 1500 ఆలయాల నిర్మాణం పూర్తయిందని స్పష్టం చేశారు. మిగిలిన ఆలయాల నిర్మాణాన్ని వచ్చే ఏడాది మార్చి నాటికే పూర్తి చేయాలని అధికారుల్ని ఈవో ధర్మారెడ్డి ఆదేశించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ 1973 ఆలయాల్ని నిర్మించిందని తెలిపారు. సమరసత సేవ ఫౌండేషన్ 320 ఆలయాల నిర్మాణాన్ని చేపట్టి 307 ఆలయాలను పూర్తి చేసిందని తెలిపారు. అదేవిధంగా గ్రామాల్లో స్థానికులు కమిటీలుగా ఏర్పడి దరఖాస్తు చేసుకుంటే ఆలయాల నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాల నిర్మాణం పలు నగరాల్లో జరిగిందన్నారు. సమరసత సేవ ఫౌండేషన్ కు మరికొన్ని ఆలయాల నిర్మాణ బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఎస్సీ, ఎస్టీ కాలనీలు, కొండ ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాల్లో నిర్మించిన ఆలయాల్లో సామాజిక తనిఖీలను నిర్వహించామని పేర్కొన్నారు. ఈ సేవ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ విష్ణు మాట్లాడుతూ ఆలయాల నిర్వహణ చక్కగా జరుగుతోందని, భక్తులు ఎంతో సంతోషంగా ఆలయాల్ని దర్శించుకుంటున్నారని తెలిపారు. గ్రామాల్లో స్థానికుల విభేదాలను పక్కనబెట్టి కలిసిమెలిసి ఉంటున్నారని సామాజిక తనిఖీల్లో వెల్లడైందని పేర్కొన్నారు. నూతన ఆలయాలు, జీర్ణోద్ధరణ చేపట్టిన ఆలయాల్లో ఆయా ప్రాంతాల్లో అదే వర్గానికి చెందిన వారిని అర్చకులుగా నియమించినట్లు వెల్లడించారు. ఆయా ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం శ్రీవాణి ట్రస్ట్ నుంచి ప్రతి నెల 5,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్టు స్పష్టం చేశారు.